మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆల్రెడీ లైవ్ కు మనం ఈ రోజు ఒక టైటిల్ పెట్టినాం మీరు గమనించినట్లయితే మేము నమ్మలేం దొర అంటూ కూడా జగన్ ను ఉద్దేశించి ఆ పార్టీ నేతలు అనుకుంటా ఉన్నారు ఈ రోజు. ఎందుకు అనుకుంటా ఉన్నారు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా ధర్నాలకు పిలుపునిస్తారు. తానే స్వయంగా నిరసన కార్యక్రమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాల్ఫర్ చేస్తారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డిని మాత్రం తాడేపల్లి విడిచిపెట్టి బయటికి రారు. కనీసం ఒక చోట జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి ధర్నాలో కూర్చుంటే కనీసం క్యాడర్లో ఉత్సాహం వస్తుంది, నేతల్లో జోష్ కనిపిస్తూ ఉంటుంది. సో పార్టీ అటు మీడియాలో కూడా హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది పార్టీ తరపున తీసుకున్న కార్యక్రమం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నోసార్లు ఇది ఈ రోజున ఆగేది కాదు, ఈ రోజు కొత్తగా తెర మీదకి వచ్చింది కాదు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎందుకంటారంటే వాచ్ డాగ్స్ అంటారు. వాచ్ డాగ్స్ అని ఎందుకంటారు అంటే ప్రజా సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తారని, ప్రభుత్వ వైఫల్యాలను గమనిస్తూ ఉంటారని, అదేవిధంగా ప్రజల సమస్యల్ని తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా హైలైట్ చేస్తారని. అందుకే ప్రజల వాళ్ళని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించేది. అధికారంలో ఉంటే మనం కొన్ని మరుపు రావచ్చు కొన్ని విషయాల మీద, కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల పట్ల మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తారు. అందుకే ప్రతిపక్ష నేతలందరినీ కూడా ప్రభుత్వానికి వాచ్ డాగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. నిజానికి ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లు ఇచ్చారు అంటేనే ఈరోజు చూస్తే ఆ మ్యాండేట్ నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారు అని ప్రజలు మ్యాండేట్ ఇచ్చినట్టే. అయితే అలాంటి మ్యాండేట్ని తప్పుపడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్గా ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అది వెన్నుపోటు దినం పేరుతో. పోటీగా టీడీపీ కూడా గొడ్డలపోటు దినం పేరుతోని హడావిడి చేసినప్పటికీ బట్ కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా తెర మీదకి వచ్చారు. కొన్ని చోట్ల మాత్రం అసలు ఆ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు ఉన్నారా, నేతలు ఉన్నారా, అసలు ఎక్కడికి వెళ్ళిపోయారని కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితుంది. కానీ వీళ్ళందరి సంగతి పక్కన పెడితే అసలు పిలుపునిచ్చిన వాడే ధర్నాకు కూర్చోలేదు. అసలు పిలుపునిచ్చిన వాడే ఈ ధర్నాకు తాడేపల్లి నుంచి అడుగు తీసి బయటికి పెట్టలేదు. ఈ అంశం మీద చాలా సీరియస్గా వైఎస్ఆర్సీపీ నేతలు చర్చించుకుంటూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీలో కూడా ఇది జగన్ ఇలాగే ఉంటే ఆయన నమ్మేది ఎలా అన్న చర్చ కూడా జరుగుతూ వస్తుంది. ఇక్కడే వైఎస్ఆర్సీపీ నేతలకు ఎప్పుడైతే ఈ క్వశ్చన్ ఎదురవుతూ ఉందో ఇక్కడ పవన్ కళ్యాణ్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తారు, కానీ ఆయన ఎక్కడ కూడా ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనరు. మరి పవన్ కళ్యాణ్ చేస్తే కరెక్టు, జగన్మోహన్ రెడ్డి చేస్తే రాంగా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రతిపక్షమైనదిగా ఉన్నన్ని రోజులు కూడా ఆయన జనసేన జనవాణి లాంటి కార్యక్రమాలు నిర్వహించినా స్వయంగా తనే నిర్వహించేవాళ్ళు. ఎన్నో వారాహి యాత్రలు చేసినా స్వయంగా తనే నిర్వహించేవాళ్ళు. పార్టీ తరఫున ఏ నిరసన కార్యక్రమాలకి రోడ్లు బాగాలేవనో ఏ అంశం మీద నిరసన తెలిపినా తాను స్వయంగా ఎక్కడో చోట ధర్నాలోనో ప్రొటెస్ట్లోనో పాల్గొనేవాళ్ళు ఆయన. సో ఈరోజు సంబంధం లేకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ పేరుని వైఎస్ఆర్సీపీ తెర మీదకి తీసుకొస్తూ ఉంది. అసలు తామేంటి, తాము రెక్టిఫై చేసుకోవాల్సిన అంశాలేంటి, తమ అధినేత రెక్టిఫై చేసుకోవాల్సిన అంశాలేంటి అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మాత్రం అది ఆలోచించట్లేదు. వెనక ముందు ఆలోచించుకుంటూ ఈరోజు ఒక బురద జల్లే ప్రయత్నమే జరుగుతోంది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరిస్తూ ఉన్నారో, తాను స్వయంగా పిలుపునిచ్చి తానే స్వయంగా ఆ నిరసనలకో ధర్నాకో వెళ్ళకపోవడం వల్ల కనీసం తాడేపల్లి గేటు దాటి బయటకు వచ్చి తాడేపల్లి గేటు ముందన్న కూర్చొని ఆయన నిరసన తెలిపినట్లయితే కనీసం ఆ ఫోటో చూస్తేనో ఆ వీడియో చూస్తేనో ఆ పార్టీ క్యాడర్లో ఆ పార్టీ నేతల్లో ఒక జోష్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా పార్టీ నేతలకు ఇవ్వట్లేదు జగన్. అందుకే జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లికే పరిమితం అవుతారా, కేవలం ధర్నాలు నిరసనలు తాము మాత్రమే చేయాలా అన్న ఆవేదన కొంతమంది నేతల్లో ఉంది. సరే, ఓవరాల్గా అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం చూడాలంటే గతంలో పరిణామాలను కూడా ఒకసారి మనం హైలైట్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ఆయన 2011లోని పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. నిజానికి ఆ రోజున ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వనందుకు ఆయన కాంగ్రెస్ని ఎదిరించారు. కానీ బట్ జనంలో మాత్రం ఆ రోజు చూస్తే కాంగ్రెస్ని ఎదిరించిన ఏకైక మగాడన్న ఒక ఇమేజ్ అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆ రోజు అలాంటి వాతావరణం ఉండింది రాష్ట్రంలో. ఇక తండ్రి చనిపోయటం కానీ తర్వాత తన మీద సిబిఐ ఈడీ కేసులు పడటం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆయనకు ఒక సెంటిమెంట్ అస్త్రంగా కలిసి వచ్చాయి. ఆ అస్త్రాన్ని జనంలోకి తీసుకెళ్లడంలో విజయమ్మ షర్మిల చాలా కీలక పాత్ర పోషించారు. ఫలితమే ఆ రోజు 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉంటే బై ఎలక్షన్స్ జరిగితే మెజారిటీ స్థానాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేస్తే ఆయనకి దాదాపు హయ్యెస్ట్ మెజారిటీ వచ్చింది. ఇప్పటికీ ఎవరు ఆ రికార్డుని బ్రేక్ చేయలేదు కూడా. ఈవెన్ మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా నెల్లూరు ఎంపీగా రిజైన్ చేశారు. ఆయన మళ్ళీ గెలిచారు భారీ మెజార్టీతో. ఆ తర్వాత ఆయన కొన్ని రోజులు జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 14 ఎలక్షన్స్ని ఆయన ఫస్ట్ టైం సాధారణ ఎలక్షన్స్ని ఫేస్ చేసిన సందర్భం అది. తన తల్లిని వైజాగ్ నుంచి నుంచోబెడితే ఆవిడ కూడా ఓడిపోయింది. ఇక పార్టీ నుంచి అనేక మంది నేతలు వెళ్ళిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం రియలైజ్ అయిన సందర్భం ఏంటంటే 14 ఎన్నికల్లో ఈ పరిణామాల తర్వాత అప్పటికే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా విజయసాయి రెడ్డి ఉన్నారు. అటు బీజేపీతోని ఇటు జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా మంచి లైజనర్గా ఆయనకి పేరుంది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి పార్టీ కోసం పార్టీ కోసం స్ట్రాటజిస్ట్గా ఆయన ఒప్పించడం జరిగింది ఆ రోజున ఐపాక్ టీంను.
సో వాళ్ళ సలహా మేరకే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను స్టార్ట్ చేశారు. పాదయాత్రలో స్ట్రాటజీస్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి హావభావాలు ఎలా ఉండాలి, ఏ డైలాగ్స్ మాట్లాడాలి, ప్రతి అంశాన్ని కూడా పీకే టీం దగ్గర నుండి చూసుకునేది. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా పాదయాత్రని శుక్రవారం కోర్టుకు రావడానికి బ్రేక్ ఇచ్చినప్పటికీ మిగతా దాదాపు 4 ఏళ్ల పాటు ఆయన పాదయాత్ర రూపంలో జనంలోనే ఉన్నారు. అలా పార్టీ క్యాడర్ కావచ్చు, మెజారిటీ తటస్థంగా ఉన్న సామాన్య జనానికి కావచ్చు దగ్గర అవడంలో జగన్మోహన్ రెడ్డి ఆ పీరియడ్లో సక్సెస్ అయ్యారని అనుకోవచ్చు. ఎంత టీడీపీ వైఫల్యాల పరంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారని చెప్పుకోవడానికి లేదు 2019లో. ఎందుకంటే ఆ రోజు ఆయన తీసుకున్న ఒక్క ఛాన్స్ నినాదం కానీ, అదేవిధంగా నేనున్నాను నేను విన్నాను అంటూ కూడా ఆయన జనంలోకి తీసుకెళ్లిన విధానం కానీ, ఆయన పాదయాత్ర రూపంలో తన క్యాడర్ని కానీ సాధారణ జనాన్ని కానీ ఓన్ చేసుకున్న విధానం, దగ్గర తీసుకున్న విధానం మాత్రం ఒక సెంటిమెంట్గా జనంలోకి వెళ్ళింది. సో ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతోని సీఎం కావడం జరిగింది. సరే 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి అనేది కూడా మనకు తెలుసు. ఒక్కసారి దానికి అంత మెజారిటీ వచ్చిన తర్వాత జగన్ కళ్ళు, ఆ పార్టీ నేతల కళ్ళు నిజంగానే నెత్తికెక్కాయి. అప్పటి నుంచి కూడా మనం చూసినట్లయితే ఇక పరిపాలనా పరంగా కావచ్చు, అటు ప్రభుత్వం పరంగా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు పార్టీ పరంగా కావచ్చు చాలా దారుణంగా ఉండేవి. ఒక అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని మార్చేశారు. ఏదైతే రివర్స్ టెండరింగ్ అనే పాలనా పరంగా అనుభవం లేమి అక్కడ స్పష్టంగా కనిపించింది. ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం మొదలు, 3 రాష్ట్రాల అంశాన్ని తెర మీదకి తీసుకురావడం మొదలు అనేక అంశాల్లో పోలవరం దగ్గర నుంచి పీపీఎల్ వరకు, పవర్ పర్చేజెస్ అగ్రిమెంట్స్ వరకు కూడా రివర్స్ టెండరింగ్ తీసుకురావడం, ఇలా అనేక రకాలుగా ఒక రాష్ట్రాన్ని తనకు నచ్చిన ఒక ప్రయోగశాలగా జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి యథారాజా తదా ప్రజ అన్నట్టుగా ఆయన పార్టీ నేతలు కానీ క్యాడర్ కానీ అటు ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం వరకు అయితే ఓకే అనుకోవచ్చు. సాధారణ ప్రజలను కూడా ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ని మెంటలెక్కించి చంపిందాకా మనం చూసాం. అదేవిధంగా తన అక్కని ఏదైతే ర్యాగింగ్ చేసుకుని అడ్డుకున్నారని అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి నిప్పండించిన విధానాన్ని మనం చూసాం. ఏదైతే రెడ్డి సుబ్రహ్మణ్యం అనంతబాబు ఆయన తీసుకెళ్లి ఆయన శవాన్ని డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మనం చూసాం. ఇలా రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరుగని సంఘటనలు 5 ఏళ్ల పాటు జనానికి జగన్ టేస్ట్ చూపించారు. సో అయితే ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ లెదర్జీ రావడం సహజమే. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా 35 ఏళ్ల పాటు నేను సీఎంగా ఉంటానని చెప్పేవాళ్ళు. కానీ ఆయన మాటలకు చేతలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ తేడా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా జనంలోకి వచ్చే ప్రయత్నం, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన హెలికాప్టర్లోనే ప్రయాణించేవాళ్ళు. ఈవెన్ తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలన్నా హెలికాప్టరే వాడుకునేవాళ్ళు ఆయన, ఎన్ని విమర్శలు వచ్చినా సరే. ఇంక్లూడింగ్ తను వెళ్తూ ఉంటే దారిలో ఉన్న చెట్లు మొత్తం కూడా ఎక్కడ తన తండ్రిలాగే హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతాననే భయంతో ఆ చెట్లు కూడా ఆయన కొట్టేయించుకునేవాళ్ళు. సో వెళ్ళి డైరెక్ట్గా సభలో పాల్గొనేవాళ్ళు, బటన్ నొక్కేవాళ్ళు. అక్కడ 2 విమర్శలు చంద్రబాబు గురించి, ఇంకో 4 విమర్శలు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ గురించి, పెళ్ళిళ్ళ గురించి చేసేవాళ్ళు. మళ్ళీ వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి 2014 నుంచి 19 దాకా జనంతో ఉన్న ఒక హ్యూమన్ టచ్ కానీ పార్టీ క్యాడర్తో ఉన్న బాండింగ్ ప్లస్ పాయింట్ అయిందో, వేరేజ్ 5 ఏళ్ల పాటు కూడా ఆ బాండింగ్ని, ఆ ఎమోషనల్ బాండింగ్ని ఆయన మిస్ అయ్యారని అనుకోవచ్చు. కేవలం ఆ బటన్ నొక్కుడు కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డిని కలవడం కన్నా తిరుమల వెంకన్న వీఐపీ దర్శనం చేసుకోవడం ఈజీ అన్న ఒక సామెత ఉండేది వైఎస్ఆర్సీపీలో ఆ రోజున. అలా జగన్మోహన్ రెడ్డి తను నమ్మిన పార్టీ నేతల్ని, పార్టీ క్యాడర్ని దూరం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆ 5 ఏళ్ల పాటు. అంటే కంప్లీట్ 5 ఏళ్ల ప్రతిపక్ష నేత పదవికి ఒక వైస్ వర్సా లాగా, కంప్లీట్ అపోజిట్ లాగా 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దెన్ దాని ఫలితమే 11 సీట్లు. అంటే ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వద్దు అని చెప్పేసి ఈరోజు జనం ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే ఈరోజు కంప్లీట్గా ఇంటికే పరిమితం అవ్వమని కాదు, ఇంట్లో కూర్చోబెట్టారంటే ఇంటికే పరిమితం చేశారు అని కాదు. ఈరోజు ఆయన్ను 11 సీట్లు అయినా సరే, 23 సీట్లు అయినా సరే, లేకపోతే 151 సీట్లు అయినా సరే జనం తరపున వాచ్ డాగ్ లాగా ఉండాలనేది ప్రతిపక్ష నేత. అంటే ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళడు. ఎందుకంటే జనసేన కానీ టీడీపీ తనని ర్యాగింగ్ చేస్తారని వెళ్ళరు ఆయన. ఆ భయం ఉంది ఆయనకి, ఆ ఇన్ఫీరియారిటీ ఉంది. ఒకవేళ తాను వెళ్ళకపోగా తన పార్టీ నేతలను కూడా పంపించకుండా వాళ్ళ గొంతు కూడా కోస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన కాకుండా మిగతా 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు ఈరోజు కాన్స్టిట్యున్సీ ప్రజల ఇష్యూలను అసెంబ్లీలో వినిపించకపోతే వాళ్ళు నెక్స్ట్ గెలుస్తారా లేదా అన్న ఒక నమ్మకమే లేదు. కానీ వాళ్ళని కూడా ఆయన గాలికి వదిలేశారు. చాలామంది నేతలు పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కనీసం కూర్చోబెట్టుకొని కన్విన్స్ చేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ లేదు. ఎన్నికల ముందు ఎలాగైతే ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా షఫుల్ చేసి వాళ్ళ ఓటమి కారణమయ్యారో, ఈరోజు అలాంటి వాళ్ళందరినీ కనీసం కూర్చోబెట్టుకొని ఓదార్చే సిచ్యువేషన్లో అయితే లేరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డి తాను మొన్న ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అనేక రకాల ఇష్యూల్లో ప్రొటెస్ట్ తెలిపే ప్రయత్నం చేశారు. కొంతమందిని జైల్లోకి వెళ్ళి పరామర్శించారు. ఇక తిరుపతిలో మొత్తం పూజా కార్యక్రమాలు, తిరుమల పర్యటన పెట్టుకున్నారు ఆయన. ఏదైతే డిక్లరేషన్ ఇష్యూ కావచ్చు, తిరుమల లడ్డు వివాదం కావచ్చు. కానీ అదే సమయంలో చూసినట్లయితే అందరూ వెళ్ళి అన్ని దేవాలయాల్లో పూజలు చేయండి అని చెప్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి కనీసం తాను అనౌన్స్ చేసిన తిరుపతికి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటారు. ఎందుకు వెళ్లరో చెప్పరు. కానీ ఆయన మాట నమ్ముకొని పాపం చాలామంది గుళ్ళబాట బట్టి అరెస్ట్ అవుతారు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి పార్టీ నేతలంతా. ఆ తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ చేసి ఇంకా కీలకమైన అంశం ఏంటంటే,
ఒక రైతు సమస్యల మీద ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు కాల్ఫర్ చేశారు. కొంతమంది నేతలు కొన్ని చోట్ల పాల్గొన్నారు. పాపం చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు కొంతమంది గుంటూరు, విజయవాడ లాంటి ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి కృష్ణా లాంటి జిల్లాల్లో. కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ధర్నాలు ఎలా జరుగుతుందని పర్సూ చేయడం కానీ, ఆ ధర్నాలను ఫాలోఅప్ చేయడం కానీ ఉండదు. అసలు జగన్మోహన్ రెడ్డి తాను ధర్నాలకు పిలిపించిన రోజు అసలు తాడేపల్లిలోనే ఉండరు. ఎక్కువగా ఆయన బెంగళూరులోని యలహంకకే పరిమితం అవుతారన్న విమర్శలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్ అతి కీలకమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిపోయి ఆల్రెడీ గ్రేస్ పీరియడ్ పూర్తయింది, హనీమూన్ పీరియడ్స్ అన్నీ కూడా పూర్తున్నాయి కూటమి ప్రభుత్వానికి. సో ఆల్మోస్ట్ సంవత్సరం పూర్తయింది 4వ తేదీతో. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి జూన్ 4న వెన్నుపోటు దినమని కూడా పిలుపునిచ్చారు. ఆయన అక్కడే తప్పు ఉంది, ఆయన అక్కడే బ్లండర్ చేశారనుకోవాలి. ప్రజలు ఆ రోజు కూటమి ప్రభుత్వానికి నీ పాలనని వ్యతిరేకించి అంత మ్యాండేట్ ఇచ్చారు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజల తీర్పును తప్పుపట్టేలాగా ఆ రోజు వెన్నుపోటు, అంటే ప్రజలే వెన్నుపోటు పొడిచారన్న విధంగా ఒక మీనింగ్ వెళ్ళిపోయింది. సరే, దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు చేశారు కాబట్టి అది దినం అనుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలంతా. దట్స్ ఫైన్ అనుకోవచ్చు మనం. దెన్ ఆ ధర్నా చాలా ప్రిషియస్గా తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది. మనం చూసినట్టయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అంబటి రాంబాబు మొదలుకొని చాలామంది నేతలు తెర మీదకి వచ్చారు. వీలైన చోట ప్రొటెస్టులు చేశారు, వీలైన చోట ర్యాలీలు చేశారు. అంతకంటే కొంతమంది నేతలు పోలీసులతో అంబటి లాంటి వాళ్ళు గొడవలు పడ్డారు. ఇలా కొన్ని చోట్ల జరిగింది. సాలిడ్గా వైఎస్ఆర్సీపీ తరపున ప్రొటెస్టులు, నిరసన కార్యక్రమాలు, ఏదో ఒక హడావిడి జరగడం, జగన్మోహన్ రెడ్డి మీడియాలో హైలైట్ అవ్వడం జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం అనేక కీలకమైన కాన్స్టిట్యున్సీలో చాలామంది నేతలు దీనికి గైరు హాజరయ్యారు. లైక్ ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి కాల్ఫర్ చేసిన కార్యక్రమాన్ని ఒక ధర్మాన్ని దాకా చాలామంది లైట్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే అసలు చర్చ. జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రిషియస్గా ధర్నాకి కాల్ఫర్ చేస్తే ఎందుకు దీంట్లో పాల్గొనలేదు అంటే, ఎలాగూ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు కాబట్టి. ఇవాళ పాల్గొన్న నేతలంతా కూడా పక్కన నేతలు అడుగుతూ ఉంటే, ఎవరైతే మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్తున్న క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎలాగో పాల్గొనరు కాబట్టి మేము కూడా పాల్గొనలేదని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ ధర్నాలో ఎక్కడో ఏ విజయవాడలోనో, గుంటూరులోనో, ఒంగోలులోనో కూర్చొని ప్రొటెస్ట్ చేస్తుంటే ఈరోజు మిగతా నేతల్ని క్వశ్చన్ చేయడానికైనా ఆయనకు అధికారం ఉండుండేది. ఈరోజు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా మెజారిటీ నేతలు ఈరోజు గైర్హాజరై డుమ్మా కొడితే జగన్మోహన్ రెడ్డి కూడా లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి రాకుండా, జగన్మోహన్ రెడ్డి రంగంలో దిక్కుండా, జగన్మోహన్ రెడ్డి తమ వైపు సపోర్ట్గా నిలబడకుండా తాము ఎన్ని ధర్నాలు, ప్రొటెస్టులు ఎన్ని చేసినా అది నిష్ఫలమే అవుతుందని చెప్పి కూడా చాలామంది నేతలు లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే మనం టైటిల్ పెట్టాం, మాకు నమ్మకం లేదు దొరా అంటే ఎవరైతే పిలుపునిస్తారో ఆ వ్యక్తే ధర్నాకు రాకుండా పార్టీ నేతలు మీరు బోండి నేను తాడేపల్లిలో రెస్ట్ తీసుకుంటానంటే అది సమంజసం అయితే కాదు. అందుకే ఈ రోజున పార్టీ నేతలంతా కూడా కలిసిగట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ విషయాన్ని చెప్పేందుకు కూడా కొంతమంది సీనియర్ నేతలు అయితే సిద్ధమవుతూ ఉన్నారు. అయితే పిల్లి మెడలో గంట ఎవరు కడతారనే విధంగా ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఇది కన్వే చేస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ అనుకోవాలి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి తన మాటలకు తన చేతలకు పొంతం లేకుండా చేసిన విధానం మాత్రం ఈరోజు 1 year అవుతుంది. 1 year అయితే కూటమి ప్రభుత్వానికి ఎలాగ సంవత్సరం పూర్తయిందో ప్రతిపక్ష నేతగా, ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి కూడా అంతే టైం పూర్తయింది. కానీ ఎంతవరకు పార్టీ లైమ్లైట్లో ఉంది? ఈ 1 year కాలంగా జగన్మోహన్ రెడ్డి అచీవ్ చేసిన అతి పెద్ద ఈవెంట్స్ ఏంటి ప్రతిపక్ష నేతగా అంటే 0 అనే చెప్పుకోవాలి. మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరు ఉండబోతున్నారు? ఇక ముందైనా ఆయన తన స్ట్రాటజీస్ మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.